అందరికి ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, సంగమా, దేవుని జ్ఞానము, దేవుని ఆలోచనలు మనకు బోధపడవు. ఎందుకంటే చాలామంది అంటారు, ఇదిగో నువ్వు దుష్టుడివి, దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చింది, నిన్ను సర్వనాశనం చేస్తుంది, దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడు అయ్యి నిన్ను నాశనం చేస్తాడు దేవుడు అని అంటారు చాలామంది. గమనించండి ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా నాశనాన్ని కోరడు. దుష్టుని కూడా మార్చడానికి ట్రై చేస్తుంటాడు ఆయన. దుష్టుడు వాడు ఏమైనా క్రియలు చేస్తుంటాడు, వాడిని కూడా దేవుడు మార్చాలనే చూస్తుంటాడు. ఆమేన్. చదువుదాం రండి. ఎజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్. చూసారా పిల్లరా, దుష్టుడు మరణం నొందుట వల్ల ఆయనకు సంతోషం ఉండదంట. వాడిని మార్చటానికి దేవుడు చూస్తుంటాడు. వాడు మారటం వల్ల ఆయనకి సంతోషము. దుష్టులాగా చంపేయడు ఆయన మార్చటానికే ట్రై చేస్తుంటాడు. ఆమేన్.